తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మూలధన వ్యయం విషయంలో రాష్ట్ర ప్రజల్ని ఏ స్థాయిలో మభ్యపెడుతుందో నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు తన బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పిన గణాంకాన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మూలధన వ్యయం వైసీపీ హయాంలో చాలా ప్రధానంగా ఈ అంశం ఆధారంగా టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. మూలధన వ్యయం అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం చేసే ఖర్చు దీర్ఘకాలికంగా తిరిగి ఆదాయం వచ్చేలాగా ఉండాలి. అలాంటి అంశాల్లో పెట్టుబడి పెట్టడాన్ని మూలధన వ్యయం అంటారు. ఉపాధి కోసం ఒక యంత్రాన్ని కొనడం, ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కోవడం, లేకుంటే ఒక పొలం కొనడం, లేకుంటే ఒక పరిశ్రమ స్థాపించడం, ఇలాంటివన్నీ మూలధన వ్యయం కిందికి వస్తాయి. ఈ మూలధన వ్యయం విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా విమర్శలు చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అంత పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారు, మూలధన వ్యయం అన్నది తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ చెప్పారు. ఇప్పుడు తీరా అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి 2023-24 ఆర్థిక ఏడాది అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఏడాది, వైసీపీ ఆఖరి ఏడాదిలో మూలధన వ్యయం 24,061 కోట్లు అంటే 24,000 కోట్ల రూపాయల్ని తన ఆఖరి ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి మూలధన వ్యయం కింద ఖర్చు చేశారు. 2024-25 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో మూలధన వ్యయం కేవలం 21,172 కోట్లు. అంటే ఏటా పెరగాల్సింది పోయి వైసీపీ ఆఖరి ఏడాదితో పోలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తొలి ఏడాది 2,800 కోట్ల రూపాయలకు పైగా తగ్గిపోయింది మూలధన వ్యయం. సరే, తొలి ఏడాది అనుకోవచ్చు. ఇక 2025-26కి సంబంధించి 2025లోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నది ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. ఆ అంచనాలన్నీ ప్రస్తుతం 2025-26 బడ్జెట్ నడుస్తోంది. దీనికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2025లో మూలధన వ్యయం కింద 2025-26 ఈ ఏడాదికి గాను ఏకంగా 40,635 కోట్ల రూపాయలు మూలధన వ్యయంగా పెడతామని చెప్పి 2025లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పయ్యావుల కేశవ్ గారు ప్రకటించారు. 40,000 కోట్లు అంటే చాలా పెద్దది అనుకున్నారు. కానీ ఇప్పుడు సవరించారు అంచనాలు. అంటే ఇప్పుడు తొలి 9 నెలలు గడిచిన తర్వాత ఆ స్థాయిలో మేము ఖర్చు చేయలేకపోతున్నాం అంటూ తమ అంచనాల్ని సవరిస్తూ, ఆ సవరించడం కూడా చాలా తక్కువగానే సవరించారు. 39,498 కోట్ల రూపాయలు 2025-26 ఏడాదికి గాను మూలధన వ్యయం కింద చేస్తామని చెప్పారు. 39,000 కోట్లు అంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ మార్చి 31 లోపు, ఇప్పటికి ఆల్రెడీ 9 నెలలకు సంబంధించి ఇచ్చేశారు డేటా. మొత్తం 39,000 కోట్లు 2025-26కి చూపెడతాం మూలధన వ్యయం కింద అని చెప్పారు. కానీ అసలు రియాలిటీ ఏంటో తెలుసా? 9 నెలల కాలానికి సంబంధించి అంటే 2025 డిసెంబర్ నాటికి 9 నెలల కాలం ముగిసిపోయింది. ఆ డేటా వచ్చింది. తొలి 9 నెలల్లో వీళ్ళు చేసిన మూలధన వ్యయం ఎంతో తెలుసా? కేవలం 19,224 కోట్లు. 9 నెలల్లో 19,224 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఇక మిగిలింది 3 నెలలు. ఆల్రెడీ జనవరి అయిపోయింది, అది డేటా రావాలి. ఇక ఫిబ్రవరి, మార్చి 31 లోపు. అంటే ఈ 3 నెలల కాలానికే వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం, ఇప్పుడు లేటెస్ట్ గా సవరించిన డేటా ప్రకారం 39,498 కోట్ల రూపాయల మూలధన వ్యయం కింద వీళ్ళు ఖర్చు చేయాలంటే ఈ 3 నెలల్లోనే, ఈ మిగిలిన 3 నెలల్లో అంటే జనవరి అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏకంగా 20,274 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాలి. ఇది సాధ్యమవుతుందా? ఇది అసాధ్యం. ఎందుకంటే 9 నెలల కాలంలో చేసిన దానికంటే ఈ 3 నెలల కాలంలోనే ఎక్కువగా మూలధన వ్యయం కింద ఖర్చు చేయాలి. అంటే ఇది ఇప్పుడు ఖర్చు చేస్తే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే కేవలం మభ్యపెట్టడానికి ఈ డేటా చెప్తున్నారు. ఈ డేటా ఎందుకు మభ్యపెట్టడానికి చెప్తూ ఉన్నారంటే అసలైన గణాంకాలు రావడానికి, సవరించిన పోయి అసలైన మొత్తం ఏడాది ముగిసిపోయి మొత్తం మళ్ళా డేటా అంతా ఎంత కంప్లీట్ గా చేశారన్నది రావాలంటే కనీసం 1 ఏడాదిన్నర పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ప్రజల్ని మభ్యపెట్టడంలో భాగంగానే ఇగో ఇలాంటి అంచనాలను ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఆఖరి ఏడాది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాం కంటే 2,800 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద తగ్గిపోయింది, పెరగాల్సింది పోయి యాక్చువల్లీ. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఇదే ఘోరం అనుకుంటే ఇక నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంటే 2026-27కి సంబంధించి ఏకంగా 53,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద మేము ఖర్చు చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడున్న అంచనాలే అందుకోలేక కింద మీద పడుతున్నారు. అంటే కేవలం మంత గణాంకాలు బ్రహ్మాండంగా ఉంది అని చూపెట్టడంలో భాగంగా ఈ స్థాయికి వెళ్ళిపోయారన్నది ఇక ఈ మూలధన వ్యయం అనే ఎపిసోడ్ ఆధారంగానే అర్థం చేసుకోవచ్చు. ఏ బడ్జెట్ అయినా ప్రవేశపెట్టేటప్పుడు చెప్పే గణాంకాలన్నీ అంచనాలు మాత్రమే. మేము ఇంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నాం, ఇంత ఖర్చు చేస్తాం,
ఇలా పథకాలు అమలు చేస్తాం అవని చెప్తారు. తీరా మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి ఆఖరి ఏడాది మేము అనుకున్న అంచనాలన్నీ రీచ్ కాలేకపోయినాం, తలకిందులు అయిపోయాయి మళ్ళీ సవరిస్తారు. ఆ సవరించిన డేటా కూడా కంప్లీట్ గా చేస్తారా, రీచ్ అవుతారా లేదా అని తేలడానికి మళ్ళీ ఇంకో ఏడాది ఆగాలి. దాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి వాస్తవ దూరమైన డేటాతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.